అసలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుందంటే, మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది 2 రకాలుగా జరుగుతుంది. అది ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, రెండోది అలైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొక్క యొక్క 2 వలయాలు ఉంటాయి కదా, కేసరావళి, అండకోశం అనేది. ఈ కేసరావళి, అండకోశం ద్వారా ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ కేసరాల నుంచి పరాగరేణువులు వస్తాయి. కేసరావళి నుంచి పరాగరేణువులు వస్తాయి. ఈ అండకోశం నుంచి అండాలు వస్తాయి. అండకోశం నుంచి అండాలు. ఈ రెండు కలిసి సంయోగ బీజం ఏర్పడుతుంది. కేసరావళి నుంచి పరాగరేణువులు, అండాకోశం నుంచి అండాలు రెండు కలిసి సంయోగ బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము విత్తనంగా మారుతుంది. ఈ విత్తనము ఒక కొత్త మొక్కగా మారుతుంది. ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన భాగాలు ఏంటంటే కేసరావళి, అండకోశము. ఈ కేసరావళి, అండకోశము వలన పరాగరేణువులు, అండాలు విడుదలవుతాయి. ఈ రెండు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. వీటి ద్వారా విత్తనం ఏర్పడుతుంది. వీటి ద్వారా మొక్క వస్తుంది. అదే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏం జరుగుతుందంటే, ఇదనేది కోరకీ భవనం ద్వారా, సిద్ధ బీజాల ద్వారా, శాఖీ భాగాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. వీటి ద్వారా కోరకీ భవనం ద్వారా, సిద్ధ బీజాల ద్వారా, శాఖీయ భాగాల ద్వారా. ఈ కోరకీ భవనం ద్వారా కోరకాలు వస్తాయి. ఈ కోరకాల్ని మొక్కలో నాటడం వల్ల, భూమిలో నాటడం వల్ల కొత్త మొక్క వస్తుంది. కోరకీ భవనం నుంచి కోరకాలు తీసి కొత్త మొక్క వస్తుంది. నెక్స్ట్ సిద్ధ బీజాలను భూమిలో నాటడం వల్ల కొత్త మొక్క వస్తుంది సిద్ధ బీజాల నుంచి. నెక్స్ట్ శాఖీయ భాగాల నుంచే కొన్ని మొక్కల వేర్లు తీసుకొచ్చి నాటితే కొత్త మొక్క వస్తుంది. కాండము, ఇందాక రణవీర్ కణుపులు చెప్పాం కదా, కాండం తీసుకొస్తే మొక్కలు వస్తాయి. అదే గడ్డి జాతి మొక్కలు ఏవైనా సరే కాండంను నాటితే కొత్త మొక్కలు వస్తాయి. తర్వాత పత్రము. ఇప్పుడు మనం ఇందాకలా రణపాల మొక్క చెప్పుకున్నాం కదా, ఈ రణపాల మొక్క అనేది పత్రం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. రణపాల మొక్క పత్రాన్ని తీసుకొస్తే నాటితే అది కొత్త మొక్క వస్తుందన్నమాట. అంటే శాఖీయ భాగాలైన వేరు, కాండము, పత్రం ద్వారా కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయి మొక్కలు. ఇది ప్రత్యుత్పత్తి మొక్కల్లో.